తిరుపతిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. ఎయిర్పోర్ట్లో జాతీయ రహదారుల భద్రతపై గడ్కరీ సమీక్షించబోతున్నారు. మదనపల్లి నుంచి నాయుడుపేట వరకు ఉన్న రాష్ట్ర హైవేని జాతీయ హైవేగా మార్చాలని కోరామంటున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. అలాగే సాగరమాల రోడ్డు నిర్మాణంలో అండర్ పాస్ నిర్మించాలని, కృష్ణానదిపై తీగల వంతెనకు బదులు సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టుగా మార్చాలని గురుమూర్తి కోరామని చెప్పారు. తిరుపతిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. ఇక ఎయిర్పోర్ట్లో జాతీయ రహదారుల భద్రతపై గడ్కరీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సో మదనపల్లి నుంచి నాయుడుపేట వరకు ఉన్న రాష్ట్ర హైవేని జాతీయ హైవేగా మార్చాలని కోరామని తిరుపతి ఎంపీ గురుమూర్తి చెబుతున్నారు. అలాగే సాగరమాల రోడ్డు నిర్మాణంలో అండర్ పాస్ నిర్మించాలని, కృష్ణానదిపై తీగల వంతెనకు బదులు సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టుగా మార్చాలని కోరామని గురుమూర్తి అన్నారు. ఏ అయితే ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేసి కొద్దిగా మధ్యలో ఆగుండి వివిధ దశల్లో ఉన్నాయో వియూపీలు, ఎల్యూపీలు, వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దానికి సంబంధించినటువంటి ఏ అయితే పబ్లిక్ అడిగి ఉన్నారో ఆ రెండు కూడా రిప్రజెంట్ చేశాం. అట్ ద సేమ్ టైం కాళహస్తి టు తిరుపతి ఉన్నటువంటి స్టేట్ హైవేని నేషనల్ హైవేగా, కాళహస్తి టు తడ ఆ రోడ్డు స్టేట్ హైవేని నేషనల్ హైవేగా అప్గ్రేడ్ చేయమని గతంలోనే ప్రతిపాదనలు పంపి ఉన్నాం కేంద్ర మంత్రివర్యులకి. దానికి సంబంధించి కూడా మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ స్టేట్ హైవేస్ని నేషనల్ హైవేస్గా కన్వర్ట్ చేసేటివి ఆపమని చెప్పున్నారు. అయిన తర్వాత వెంటనే దానికి సంబంధించి ఆదేశాలు వచ్చిన వెంటనే పిఎంఓ నుంచి అవి చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవే నెంబర్ 167 అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర మీదుగా శ్రీశైలం మీదుగా వచ్చే, కృష్ణానది మీదుగా వచ్చే నేషనల్ హైవేని ఓన్లీ బ్రిడ్జి కాకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్గా కన్వర్ట్ చేయాలని అడగడం జరిగింది. తద్వారా 50 టీఎంసీల నీరు రాయలసీమ ప్రాంతానికి అందుబాటులోకి వస్తుంది. తద్వారా రెండు పర్పస్లు, రైతాంగం కావచ్చు, అలాగే రోడ్ కనెక్టివిటీ కావచ్చు, రెండు అభివృద్ధి అంటే రాయలసీమ ప్రాంతానికి చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి తక్షణమే అధికారులకి ఆయన ఆదేశించడం జరిగింది. సాధ్యాసాధ్యాలని పరిశీలించి దీన్ని ప్రపోజల్ పంపించాలని అడిగింది. ఇదే రకమైనటువంటి బ్యారేజ్ని మహారాష్ట్రలో కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, చాలా ఉపయుక్తంగా ఉందని ఆయన కోట్ చేయడం జరిగింది. అలాగే తిరుపతి బస్ స్టాండ్ ఈపీసీ మోడల్ ఆర్ పీపీపీ మోడల్లో పెండింగ్లో ఉంది. దాన్ని త్వరితగతిన తేల్చాలని కూడా గడ్కరీ గారిని కోరడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి అప్పుడే అధికారులకి ఆదేశాలు జారీ చేయడం.